ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ వందనాలు. దినాన్ని ఈ రీతిగా వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేనెంతో ఆసక్తితో ఉన్నాను. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇది యూట్యూబ్లో 50వ వర్తమానం. గడిచిన కొన్ని నెలల నుంచి ప్రతి ఉదయాన్నే మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతి సాయంకాలపు వేళ వాక్య సందేశాలు వింటూ ఉన్నాం. అయితే ఈ వాక్య సందేశాలన్నీ వృధాగా పోకుండా ప్రతి వాక్య సందేశాన్ని కూడా చక్కగా యూట్యూబ్లో బీబీసీ మెసేజ్ అనే యూట్యూబ్ ఛానల్లో సాయంకాలం 7 గంటలకు మనం మరలా వాటిని అందిస్తూ ఉన్నాం. ఈ మాటలు వృధాగా పోకూడదు, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి అందించాలనే ఆలోచన కలిగి ఆ మాటలు సాయంకాలము 7 గంటలకు పోస్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ దినానికి ఆ వర్తమానాల సంఖ్య 50కి చేరింది. ఈ యొక్క 50వ వర్తమానాన్ని నేను అందించాలి అని ఆలోచన చేసినప్పుడు 50వ వర్తమానం ప్రత్యేకంగా ఉండాలని ఈ వర్తమానాన్ని నేను పొందుపరుస్తూ ఉన్నాను. అసలు ఈ యొక్క రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే గ్రూప్ని స్టార్ట్ చేయడానికి, సాయంకాలపు వేళ వాక్య సందేశాలు అందించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను చదివిన ఒక లేఖన భాగము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలను మనము చదువుకుంటే, ప్రత్యేకించి ఆ 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని గనక మనము చదువుకుంటే ఈ మాట రాయబడి ఉన్నది. అదేంటంటే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనము మన దైనందిన జీవితంలో, విశ్వాస జీవితంలో మన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పాడు. ఏంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు? ఏంటి మనము కూడా ఇతరుల గురించి ఆలోచన చేయవలసింది అని ఆలోచన చేసినప్పుడు ఆయన మనస్సు మనకు కనిపించే ఒక సంఘటన బైబిల్లో రాయబడింది. ఆ మాటను నేను మీకు ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలను గనక మనం చూస్తే, ఆయన సమూహములను చూసి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 35వ వచనం నుంచి 38వ వచనాన్ని గనక మనం చూస్తే, ఆయన తన తండ్రి రాజ్య సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తూ అనేక విధములైన రోగములను, అనేక రకాల వ్యాధులను స్వస్థపరచు సమస్తమైన పట్టణములను, ప్రాంతములను ఆయన విజిట్ చేస్తూ, సంచారం చేస్తూ వెళ్తూ ఉండగా అనేక మందిని ఆయన చూశాడు. అనేక మందిని చూసి వారి స్థితిని గ్రహించినప్పుడు ఆయన మనస్సు మనకు కనిపిస్తూ ఉంది. ఒక ఉజ్జీవింపబడిన లేదా రక్షింపబడిన ఆత్మకు ఈ మనస్సు తెలుస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉండగా అనేక ప్రదేశాలకు వెళ్తూ ఉన్నాడు. అనేక మంది జన సంచారము వస్తూ వారి పరిస్థితిని చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వారు కాపరు లేని గొర్రెల వలె విసిగిపోయి ఉన్నారు. కాపరు లేని గొర్రెల వలె చెదరిపోయి ఉన్నారు. ఎప్పుడైతే వారిని అలా చూశాడో ఆయన ఆత్మ పరితపిస్తూ ఉంది. ఈ చెదరిపోయిన ఆత్మలను, ఈ విసిగిపోయిన ఆత్మలను దేవుని దగ్గరకు చేర్చాలని ఆయన ఆలోచన చేయడం మనం ఇక్కడ చూస్తాం. ఈ యొక్క రివైవల్ సోల్స్ అనబడిన ఈ గ్రూప్ని, లేదంటే యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోటి యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏమిటి అంటే, ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఎక్కడైనా విసిగిపోయిన ఆత్మలు, చెదిరిపోతున్న ఆత్మలు, చెదరగొట్టబడుతున్న ఆత్మలు ఉంటే వారి స్థితిని మనము ఎరగవలసిన వారమై ఉన్నాం. మనకి తెలియకుండానే మన చుట్టూ మనం అనేక సార్లు వారిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, వారిని పట్టించుకోకుండానే వెళ్ళిపోతాం. మన చుట్టూ అనేకమైన లాస్ట్ సోల్స్ కనపడుతూ ఉంటాయి, విసిగిపోయిన జీవితాలు కనపడుతూ ఉంటాయి, చెదిరిపోయిన జీవితాలు కనపడుతూ ఉంటాయి. వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఒక చెయ్యిస్తే గట్టెక్కేద్దామన్న పరిస్థితుల్లో వారు ఉంటారు. అయితే ఆ స్థితిని ఎరగకుండానే మనం వెళ్ళిపోతూ ఉంటే మనము ఇటు కానీ పరిస్థితిని అలా వదిలేసిన వారమై ఉంటాం. మన కార్యములను మనం చూసుకుంటూ వెళ్తుండగా, మన కార్యములను మనము జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతుండగా మనకు బహుశా అవేమీ కూడా పంచుపట్టవు. కానీ
మనం క్రీస్తును కలిగిన మనస్సు కలిగిన వారైతే పరుల యొక్క కార్యముల మీద కూడా మనము దృష్టి నిలుపుతాం. ఆ మాటను మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఇదిగో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలని మనకి వాక్యము సెలవిస్తుంది. ఆయన యేసు మనసు వారి స్థితిని ఎరిగినదై ఉంది. యేసు యొక్క మనసు వారి పరిస్థితిని తెలుసుకుంటూ ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన సంచారము చేస్తూ ఒక ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్తుంటే అనేకమైన రోగులు వస్తే స్వస్థపరచు, వారి అవసరతలను తీర్చుతూ ఆయన ప్రతి పట్టణాన్ని కూడా దాటుకుంటూ వెళ్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించుగా వారి ఆత్మలన్నీ కూడా విసిగిపోయినట్లుగా, వారందరూ కూడా కాపరులను గొర్రెల వలె చెదరిపోతున్నట్లుగా చూసినప్పుడు ఆయన వారి మీద కనికరపడినట్లుగా మనం చూస్తాం. మనము ప్రతి ఒక్కరి పరిస్థితిని ఎరగవలసిన వారమై ఉన్నాం. ఆ పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించడానికి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చెప్తా ఉంటాడు, వారి వారి కొరకు వారిని కాపాడడం కొరకు మనము ప్రార్థన చేయాలి అనే సత్యాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనక తన కోత కొరకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనడని చెప్పాను. అనగా ప్రార్థన చేయమన్నాడు. అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి. వీళ్ళని రక్షించడానికి అనేకమైన ఆత్మలు చెదరిపోతూ ఉన్నాయి, విసిగిపోతూ ఉన్నాయి. వారి కొరకు ఎవరైనా వెళ్ళాలి, వారిని ఎలాగైనా రక్షించడానికి, రాజ్య సువార్తను ప్రకటించడానికి కొంతమంది వెళ్ళాలి. అయితే దాని కొరకు మీరు ప్రార్థన చేయండి అని శిష్యులతో చెప్పినట్లుగా చూస్తాం. రక్షింపబడిన ఆత్మలు కలిగిన వారు చేసే పని ఏంటంటే ఆ రక్షణ పొందని ఆత్మల కొరకు ప్రార్థన. దానిని ప్రతి ఉదయము కూడా వాట్సాప్ గ్రూప్లో నేను ప్రారంభించడం జరిగింది. యేసునకు కలిగిన మనస్సు ఇటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అన్ని ప్రాంతాలకు మనం వెళ్ళలేము. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నప్పుడు ప్రతి ప్రదేశంలో మనమందరము ఉండలేము. కానీ ఆ ప్రదేశంలో నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఒక వ్యక్తి అక్కడ లెగాలంటే మనము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. యేసునకు కలిగిన మనస్సు మనము కూడా ఉండాలి. వాళ్ళ స్థితిని ఎరిగి వారి కొరకు ప్రార్థించాలి. రెండవదిగా యేసు వలె మనము కనికరపడాలి. యేసునకు కలిగిన మనస్సు ఇక్కడ చూస్తే ఆయన ప్రతి పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూనే వాళ్ళ మీద కనికర పడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. అదే మాట రాసి ఆయన జనసమూహములను చూసి వారు కాపరులు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉందన్న వారి మీద కనికరపడి. చూడండి, యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు ఏంటంటే నశించిపోతున్న ఆత్మలు ఎదురుగుండా పడితే వారి గురించి దిగులు చెందేవాడు. వారి మీద కనికరాన్ని చూపించాడు. కేవలము స్వస్థతలు చెందడమే కాదు, స్వస్థపరచడమే కాదు, స్వస్థతలు చేసిన తర్వాత ప్రతి రోగమును బాగు చేసిన తర్వాత కూడా వారి మీద ఆయన ఆయన కనికర పడుతున్నట్లుగా మనం చూస్తాం. వారి మీద ఆయన జాలి పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే ఆయన చేస్తున్న ఆయన ఆయన దేవుడై ఉన్నాడు గనక ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆయన కనికరపడి చెప్తా ఉన్నాడు, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. నేను చెప్తా ఉన్నాడు, ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నాడు, శిష్యులతో పంచుకుంటూ ఉన్నాడు ఆ మాటను. ఇదిగో కోత విస్తారంగా ఉంది, పనివారు తగ్గిపోయారు. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వారిని రక్షించడానికి సరైన కాపరు లేకుండా ఉన్నారు. ఈ గొర్రెలన్నీ చెదరిపోతూ ఉన్నాయి. ఈ లోకంలో ఉంటున్న వైభోగాల కొరకు, ఈ లోకంలో ఉన్న ఆనందాల కొరకు, తుచ్చమైన వాటి కొరకు ఈ గొర్రెలన్నీ కూడా పరుగులు పెడుచు ఉన్నాయి. చెదిరిపోని విసిగిపోని వారి ఆత్మలన్నీ. వారి గురించి మనము కోత కోత యజమానుని వేడుకొనాలి అంటూ ఆయన ఆ విషయాన్ని వారితో పంచుకుంటూ ఉన్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ షేరింగ్. తను కలిగి ఉన్న బర్డెన్ని ఇతరులతో పంచుకుంటూ ఉన్నాడు. ఏదైనా నీ గ్రూప్ని స్టార్ట్ చేయడానికి ప్రతి సాయంత్రం పూట ఇవే మాటలు మరలా యూట్యూబ్లో యాడ్ చేయడానికి కారణం ఏంటంటే ఇది ఒక బర్డెన్, షేర్ చేసుకోవాలి. ఒకరితో ఒకరు ఒక్కొక్కరు దాన్ని పంచుకోనాలని. నాకు కలిగిన భారంను పంచుకోవడానికి నేను ఒకరినొకరిని యాడ్ చేస్తే ఆల్మోస్ట్ 130 మంది ఈరోజు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. అలాగే 1600 మంది యూట్యూబ్లో ఛానల్లో ఉన్నారు. వీళ్ళందరితో మనం చేస్తున్న పని ఏంటంటే మనం పంచుకుంటూ ఉన్నాం. యేసునకు కలిగిన మనసు ఎక్కడైతే ఆత్మ నశించిపోతుందో వారి స్థితిని ఎరిగి వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు వేడుకొనాలి అని మనము షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరి బర్డెన్ ఒకరు మనం ఇతరుల గురించి కూడా మనం పంచుకోవాలి. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే వారి కొరకు మనం ప్రార్థించాలి. ఎవరి దగ్గరైనా ఏదైనా తలాంత్ ఉంటే మనము పంచుకోనాలి. అందుకనే నేను ప్రసంగికుడు
అయినప్పటికీ కూడా నాతో కలిసి 2, 3, 4 వర్తమానాలు అందిస్తూ ఉంటారు. నేను ప్రార్థన చేసే తలాంతు కలిగిన వాడైనప్పటికీ కూడా చెల్లుల్ని, తమ్ముడుల్ని, అక్కల్ని, ఆంటీలు అందరినీ అడిగి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇది పంచుకునడం. యేసునకు కలిగిన మనస్సు ఏంటంటే నశించిపోతున్న ఆత్మల భారమును పంచుకోవడం. యేసుక్రీస్తు జీవితాన్ని చూసినప్పుడు ఆయన జీవించినంత కాలం అనేక మందిని ఆయన వెలిగించి ఆయన వెళ్తూ వెళ్తూ శిష్యులకు బాధ్యత ఇచ్చాడు. గో యూ ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్, ఐల్ బి విత్ యూ అని చెప్తా ఉన్నాడు. గో ఇన్ టు ఆల్ ద వరల్డ్, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని ఒక గ్రేట్ కమిషన్ శిష్యులకు ఇచ్చి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆయన కలిగిన బర్డెన్ని, ఆయన కలిగి ఉన్న భారమును, ఆయన కలిగి ఉన్న కనికరాన్ని ప్రజల మీద ఆయన తన శిష్యులతో పంచుకున్నట్లుగా చూస్తాం. రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరితోటి, ఆ గ్రూప్లో ఉన్న ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరితోటి వాక్యాలు పంచుకోవాలి. ఒకరి వర్తమానం అందిస్తారు, కానీ 130 మంది విని 130 మందికి ఒక్కొక్కరికి పంచాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. కొంతమంది ఇప్పటికే ఆ పనిలో భాగస్థులైనారు. ఇప్పటికే అనేక మంది ఆ ప్రాంతాలకు తెలియని వారికి ఆ వాక్యాలు, వర్తమానాలు షేర్ చేస్తూ ఉన్నారు. ఇది దేవుడు నేర్పించింది. ఇందుట్లో మనకి ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు, షేర్ చేయమని కూడా మనకి చెప్తున్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు ఏంటంటే ఆయన భారమును ఇతరులతోటి పంచుకుంటూ ఉంటాడు. ఆయన ఒక్కడే భారమును మోసేయాలని కాదు, కానీ ఆ భారమును, ఈ స్వార్థ భారమును ఇతరుల మీద పెట్టడం మనం చూస్తాం. ఒక్కొక్క ప్రాంతానికి పంపించి వారికి మరలా బాప్తిస్మ ఇచ్చి వాళ్ళు మరలా టీచ్ చేసి అనేక మందిని శిష్యులుగా చేయమని ఆయన చెప్తూ ఉంటాడు. ఇదే మనము చేస్తున్న పని. మూడవదిగా క్రీస్తునకు కలిగిన మనస్సు. యేసు కొరకు జీవింపబడిన ఆత్మలలో మనము చూస్తే యేసు వలె మనము వారి స్థితిని ఎరిగిన వారమై ఉండాలి. యేసు వరే వారి మీద కనికరపడాలి. యేసు పనిలో మనము భాగస్థులు కావాలి. ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనిడని తన శిష్యులతో చెప్పాను. తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, కోత చాలా విస్తారంగా ఉంది, చాలా పెద్దది కోత. నశించిపోతున్న వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. అయితే వారిని రక్షించడానికి కొంతమంది మాత్రమే ఉన్నారు కనుక ఇంకా ఎక్కువ మంది కావాలని వేడుకొనండి అంటూ ఉన్నాడు. ఎవరు కావాలి? కోత కోసే పనివారు కావాలి. కోత కోయడానికి పనివారు కావాలి. పనివారు ఉన్నారు కానీ చాలట్లేదు కనుక ఇంకా పనివారిని పంపించమని మనము ప్రయాసపడాలి అంటూ ఉన్నాడు. తన పనిలో భాగస్థులు కావాలి అని, తన పనిలో తను కలిగి ఉన్న ఈ మనస్సు మీరును కలిగి ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉన్నాడు, అనేక మంది జనాలు వస్తూ ఉన్నారు, శారీరక రోగాలను చూపిస్తూ ఉన్నారు, రోగాలను బాగు చేస్తున్నాడు, కానీ ఆత్మీయంగా వారు విసిగిపోయారని, ఆత్మీయంగా వారు చెదరపోయారని, వారు కాపురం లేవని ఎరిగిన క్రీస్తు ఆ భారమును, ఆ బాధ్యతను తన శిష్యులతో కూడా చెప్పి పంచుకుని ఆయన బాధ్యతను షేర్ చేసుకోమని చెప్తా ఉన్నాడు. బాధ్యతను వారు కూడా ఎరగాలని చెప్తా ఉన్నాడు. వారి కొరకు ప్రార్థించండి, వేడుకొనండి. కోత యజమానుని కోత విస్తారంగా ఉందని. నిజమే, నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. రోజులు మన కుటుంబాల్లో నశించిపోయే వాళ్ళు ఉన్నారు, మన ప్రాంతాల్లో నశించిపోతున్న వారు ఉన్నారు, మన వీధుల్లో నశించిపోయేవారు ఉన్నారు. వారందరిని రక్షించాలంటే ఎవరిని వేడుకుంటాం? మనము ఒక అడుగు ముందుకు వేయవలసిన అవసరం ఉంది. ఈ దినమే మనము యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉండి మనము ఆయన పనిలో భాగస్థులు కలిగి ఉండాలి. ఆ బాధ్యతగా నేను ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాను, ప్రతిదినమును వాక్యమును షేర్ చేస్తూ ఉన్నాను, ప్రతిదినమును వాక్యాన్ని సందేశాన్ని అందిస్తూ ఉన్నాను. ఇది నా ఒక్కడితోటి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించుమన్న మాటను నేను చేయలేను. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగానే ఉన్నారు. ఈ పనిలో మీరు కూడా భాగస్థులు కావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ పనిలో మీరు కూడా భాగస్థులు కావాలని ఆశ కలిగి ఉన్నాను. మనం చేసే ప్రతిదినము ప్రార్థన, మనము షేర్ చేసే వాక్యము, మనము అందించే వాక్య సందేశాన్ని అనేక మంది లాస్ట్ సోల్స్కి వెళ్ళాలంటే మనము ఈ మనస్సు కలిగి ఉండాలి. నేను ఈ యొక్క గ్రూప్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 130 మంది దాకా ఉన్నారు, కానీ మామూలుగా లెఫ్ట్ అవని వారితో లెఫ్ట్ అవని వారితో కూడా యాడ్ చేసుకుంటే ఒక 150 నుంచి 160 మంది ఉండేవారు. సుమారు 30 మంది దాకా గ్రూప్లోంచి లెఫ్ట్ అయిపోయారు. యూట్యూబ్లో వాక్యాన్ని షేర్ చేస్తున్నానని తెలిసిన తర్వాత అనేక మంది దాన్ని చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే లోకం ఆ రీతిగా ఉన్నది. లోకము ప్రార్థనకు వ్యతిరేకంగా ఉంది, లోకము వాక్యాన్ని షేర్ చేయడానికి వ్యతిరేకంగా ఉంది, లోకము వాక్య సందేశాలకి ఎగెనిస్ట్గా ఉంది.
కోత బహు విస్తారంగా ఉంది. అయితే దీంట్లో బర్డెన్ కలిగిన ఉజ్జీవింపబడిన ఆత్మలు కొన్ని మాత్రమే మనకి ఉంచి ఉన్నాయి. అయితే దేవుడు కోరుతా ఉన్నాడు, ఆయన మనసు కోరుతా ఉన్నది ఏంటంటే, మనము వారి స్థితిని ఎరగనవలసిన వారమై ఉన్నాం. నీ చుట్టూ ఉన్న వారి స్థితి ఏంటి ఆత్మీయంగా? వారి స్థితిని ఎరిగి, వారి మీద కనికరపడి, వారి కొరకు దేవుని పనిలో భాగస్థులు కావాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు నేను నీతో చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుడు నిన్ను కూడా ఆయన వల్ల చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయనకు కలిగిన మనసు నీలో కూడా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. అన్నిటికి మించి యేసు కోసం ఉజ్జీవింపబడిన ఆత్మగా నీవు పని చేయాలని కోరుచూ ఉన్నాడు. పని చేయడానికి సిద్ధమా? ప్రార్థించడానికి సిద్ధమా? వాక్యమును పంచుకోవడానికి సిద్ధమా? వాక్య సందేశాన్ని వినిపించడానికి సిద్ధమా? అయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఇదిగో ఈ యొక్క రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఒక గ్రూప్ని స్టార్ట్ చేసి 50వ వర్తమానము యూట్యూబ్లో వినిపించడానికి కారణమైన దేవ, మీకు వందనాలు. దాని వెనుక ఉన్న ఆలోచనను బయట పెట్టడానికి కృపగించిన దేవ, మీకు వందనాలు. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలలో తండ్రి, ఇదిగో మీ పనులు మాత్రమే కాక తండ్రి, ఇతరుల పనుల మీద కూడా తండ్రి దృష్టి నిలపమని చెప్పి, క్రీస్తునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పిన విధానాన్ని బట్టి, ఇదిగో నువ్వు ఎలాగైతే మనస్సును తండ్రి నీ వైపు వస్తున్న వారిని మీద తండ్రి నిమగ్నము చేసి, వారి స్థితిని ఎరిగి, వారి మీద కనికెరపడి, వారి కొరకు వేడుకొనడానికి, వారిని రక్షించడానికి కోత యజమానుని తండ్రి వేడుకొనమన్నట్లుగా ఇక్కడ అనేకమైన మాటలు మేము జ్ఞాపకం చేసుకుని బిడ్డలతో పంచుకొని చుండగా మీ కృపను ఇవ్వమని అడుగుచున్నాను. ఈ పరిచర్య ఇక్కడితో కాకుండా మరెంతో మందికి తండ్రి చేరవేయడానికి కృపనివ్వమని, ఈ దినాన్ని ఈ ప్రత్యేకమైన వర్తమానాన్ని వింటున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని మా రక్షకుడును నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కన్నున సహవాసం సన్నది మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడైనగాక. ఆమేన్.